ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన మహిమ ఆరాధన యేసయ్యకే ఆరాధన మెస్సయ్యకే ఆరాధన యేసయ్యకే ఆరాధన మెస్సయ్యకే ఆరాధన 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 స్తుతి ఆరాధన మహిమ ఆరాధన స్తుతి గట్టిగా ఆరాధన మహిమ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. ఆ విధంగా యెహోషాపాతు ఆయన సైన్యము ఆరాధిస్తున్నప్పుడు దేవుడే చెప్తుంది పరలోకం నుంచి వడగండ్ల వాళ్ళు కనిపించాడు. వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారండి. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు. సైన్యం అంతా ఏమైపోయింది? కొట్టుకొని కనుకొని ఏమైపోయింది? చివరికి చనిపోయింది. అయితే యెహోషాపాతు సైన్యము ఏం చేస్తుంది చెప్పరా? దేవునికి ప్రార్థన చేస్తుందండి, ఆరాధన చేస్తుంది. నువ్వు ఆరాధన చేస్తున్నావా? ఒక భక్తున్నాడండి, పౌలు శీల అని భక్తున్నారు. వాళ్ళు ఊరు వెళ్ళి దేవుని సువార్త చెప్పేవాళ్ళు, దేవుని గురించి చెప్పేవాళ్ళు అనమాట, ప్రభు గురించి చెప్పేవాళ్ళు. ఒక ఊరికి పోతే మాకేం నువ్వు సువార్త చెప్పేది అని చెప్పి వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారంటే ఆ ఊరిలో ఉన్న రాజు పట్టుకొని జైల్లో చేస్తాడండి. ఎలా పెడతాడు? జైల్లో పెడతాడు. వాళ్ళ చేతులకి కాళ్ళకి ఆ బొండాలు ఇనుప బొండాలు చేస్తారండి. తెలుసా? బొండలు పెద్ద పెద్ద బండలు కట్టి గొలుసులు పెడతారు, కాళ్ళకి చేతులకి పెట్టేస్తారు వాళ్ళకి. ఉక్కు సెరసాలంటే అది ఇనుప సెరసాలు కాదండి. ఏ సెరసాలండి? ఉక్కు సెరసాలండి. ఆ సెరసాలు బంధించేశారండి. అయితే వీళ్ళేం చేస్తారు? అయ్యో మేము దేవుని సువార్త ప్రకటిస్తున్నామే, మమ్మల్ని బంధించేశారే, ఎందుకు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ కూర్చోలేదండి. వాళ్ళు ఏం చేశారు? సంఖ్యలు ఉన్నా కానీ, కాళ్ళకు సంఖ్యలు ఉన్నా, చేతులకు సంఖ్యలు ఉన్నా, అయినా వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఎవరు పడుతున్నాడు? హల్లెలూయా స్తుతి మహిమ ఎవరికంట? దేవునికి, యేసునికి అని చెప్పి వాళ్ళు పాటలు పడుతున్నారండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? మనం అయితే శుభ్రంగా మంచం వేసుకుంటాం, కలుపు వేసుకుంటాం, ఫ్యాన్ పెట్టుకుంటాం, ఏం చేస్తాం? దుప్పుడు కప్పుకుంటాం. ఇంకంటే ప్రాణం పెట్టిపోద్దు తెలియదు, ప్రార్థన లేదు, ఏం లేదు. వాళ్ళు పరుపుందా? దుప్పుడుందా? మెత్తకుందా? వాళ్ళకి ఏముందా? ఉక్కు సెన్సార్లో బంధించేశారు. చేతులు కాళ్ళు రెడీగా లేవు, బంధించేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరలోక దేవుడు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, మహింపరుస్తున్నారు. లేనైపోయినారు ప్రార్థనలో, ఆరాధన లేనైపోయినారు. ఎప్పుడైతే అలా లేనైపోయినారో గమనిస్తున్న ప్రభుత్వం ఉక్కు సెరసాల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడంటే ఉక్కు సెరసాల బద్దలైపోయింది. పట బద్దలైపోయిందండి. ఏంటది? ఉక్కు సెరసాల. దేవుడు దిగిరాగానే ఉక్కు సెరసాల కూడా పట బద్దలైపోయింది. చూసారండి? దేవుడిని ఆరాధిస్తే నీ ముందు
ఆరాధించాలా. కష్టంలో ఏం చేయాలా? ఆరాధించాలా. బాధలో ఏం చేయాలా? ఆరాధించాలా. పాపంలో ఏం చేయాలా? ఆరాధించాలా. శాపంలో ఏం చేయాలా? ఆరాధించాలా. ఆకుతో ఏం చేయాలా? ఆరాధించాలా. ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో, మహింపరుస్తావో, ఆయన్ని స్ఫుటిస్తావో, ఆయన కనబరుస్తావో, పరలోకం నుంచి దేవుని యొక్క దిగొచ్చి నీకున్న ప్రతి సమస్యను తీరుస్తుందండి. హల్లెలూయా. ప్రతి సమస్యను కూడా దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు ఎప్పుడు ఆరాధించినప్పుడు, గణపరిచినప్పుడు, స్తుతించినప్పుడు. నువ్వు కనపరుస్తున్నావా? బాధ కనబడే బోర్లు నిలుస్తావు. అవునా కాదా? ఏడవకూడదు. దేవుడి సంధికి వెళ్ళి ఏడవాలా. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవాలా. కేకలేసి ప్రార్థన చేయాలా. పాట పాడడం అంటుంటది. అవునా? చంపలు పెట్టుకుంటే ఏదో అలా దీంట్లో తగవుతాయేమో అని భయం. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఆరాధించాలా. చూడండి, వాళ్ళ గురువుకి సంఖ్యలు తెగిపోయింది. అసలు శాసనాలు ఎవరితో అయిపోయింది. సంఖ్యలు తెగిపోయింది. డోర్ తెగిపోయింది. మొత్తం ఏమైపోయిందంటే మొత్తం పేలిపోయింది. వెంటనే అక్కడున్న శాస్త్ర అధికారి భయపడిపోయాయండి. నాయన ఉక్కు శాస్త్రాలు ఎవరు ఛేదించలేరు, భేదించలేరు. అలాంటి ఉక్కు శాస్త్రాలను పడగొట్టారంటే ఎంత పవనం దేవుళ్ళు అని చెప్పి ఆయన భయపడి పరిగెత్తుకుని వచ్చి ఆ దగ్గరకు రాగానే కత్తితో పొడుచుకోపోతారు. ఎందుకంటే బంధించిన వారిని రోమా చట్ట ప్రకారంగా ఎవరికి తప్పు చెప్తారో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మా భద్రాన్ని కాపాడాలా. లేదనుకో వాళ్ళు పారిపోయారనుకోండి, వాళ్ళ ప్రాణానికి వీళ్ళ ప్రాణము ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకని చెప్పి వాళ్ళకి ఉక్కు శాస్త్రం భద్రంగానే చీకటి అయిపోయింది. కళ్ళ దగ్గర అంతా పోయిందిగా, మొత్తం అయిపోయినాగా పేరుపోయింది, అంతే కదా. అప్పుడు చీకట్లో వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఆ కత్తి తీసుకొని చూసి కనబడకపోయేసరికి కత్తి తీసుకుపోయేసరికి అప్పుడు అంటాడు, పౌలు అంటాడు, అయ్యా అయ్యారా మీరు భయపడద్దు, మీరు ధైర్యం ఉండండి, మీరు ఎక్కడ పోలేదు, మేము ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు అంటాడు ఆ సత్సనాయకుడు అంటాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? నేను ప్రభువు నమ్ముకోవాలంటే ఏం చేయాలా చెప్పు. నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా? చూసారండి, మారిపోయింది అతని హృదయం. అతని హృదయమో మారిపోయింది. నీ హృదయం మారుతుందా? నీ హృదయం మారుతుందా? దేవుని శక్తి నీ మీద దిగొస్తే నువ్వు మారుతావు. దేవుని శక్తి నీ మీద దిగాలంటే నువ్వు ఆరాధించాలి, మహింపరచాలి, లేవైపోవాలి ఆయనలో. ఆ వ్యక్తిని ప్రార్థించాలి. నీ శరీర ప్రాణత్తులు ఆయన పెట్టుకుని ఆయన ఆరాధించాలి. ఏదో ఆరాధించమని చెప్పి చప్పలు కొట్టి నోటి మాటలు చెప్తే కుదరదు. అర్థమవుతుందా? దేవుణ్ణి బాగా ఆరాధించి గణపరచాలా, ఆయన స్తుతించాలా. స్తుతిగానమా నా యేసయ్యా, నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతిగానమా నా యేసయ్యా, స్తుతిగానమా నా యేసయ్యా, యేసయ్యా. నా స్తుతిగానమా, స్తుతిగానమా నా యేసయ్యా. మన మనసు, శరీరము, ఆత్మ ఆయన మనం పెట్టుకొని ఆయన స్థుతిస్తే, ఆయన కనపరిస్తే ఆయన మహిమ మన మీదకి దిగొచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కేకలేసి వాళ్ళు ఏం చేస్తారంటే కేకలేసి పెద్దగా దేవుణ్ణి ఆరాధించి పాటలు పాడుతున్నారు. ఎవరు? పౌలు చెరువు కేకలేస్తున్నారండి. కేకలు కేకలు. మనము నోట్లను కొనుక్కుంటాం, బయటికి మాట రాదు, మాట్లాడితే ముత్యాలు రావుతాయేమో. అవునా కదా? దేవుణ్ణి మనం ఏం చేయాలండి? నోరు తెరిచి మనస్ఫూర్తిగా మనం ఆరాధించాలా. ఒక గుడ్డివాడు ఉన్నాడండి, పుట్టుకతో గుడ్డివాడు వస్తున్నాడు. ఎట్ట గుర్తు వచ్చిందానికి మధ్యలో రాలేదు. ఎప్పుడు వచ్చింది? పుట్టుకతోనే గుడ్డివాడు. మధ్యలో వస్తే డాక్టర్ బాగా చేయొచ్చు ఒకవేళ చెప్తా. అయితే పుట్టుకతో వచ్చిన గుడ్డివాడు ఏమైనా బాగా చేసినప్పుడు ఏమన్నా ఉందా? ఎక్కడా లేదండి. అయితే పుట్టుకతో గుడ్డివాడండి. గుడ్డివాడు చూడగలడా?
చెప్పారు కదా, చూడలేదండి. అయితే యేసు ప్రభు గురించి విన్నాడు, యేసు ప్రభు గురించి విన్నాడు. అబ్బా, ఆయన చనిపోయిన లేపుతున్నాడు, కుంటలు నడిపిస్తున్నాడు, గుడ్డలు చూపిస్తున్నాడు, చంద్రులు బాగా చేస్తున్నాడు, ఆ దేవాలు పడుతున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనకి అసాధ్యం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేను ఏం చేయాలండి, ప్రార్థన చేసుకోవాలా. ఆయన ప్రార్థన చేస్తే నాకు బాగా అయిపోతుంది. అయితే నా కళ్ళు లేవు, ఆయన ఎక్కడున్నాడు, అది ఎట్టుకోవాలా అని చెప్పేసి ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఆ రోజు నుంచి ఏం చేస్తున్నాడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కాపాడు, నా దగ్గర రా, నన్ను బాగు చేయి అని ఆ పుట్టుకుట్టు వాడు ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పేసుడు ఎలా ఉంటాడో తెలియదు, ఏ విధంగా ఉంటాడో తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి, కళ్ళు లేవు కనుక, చూడలేదు కనుక. అవునా కదా? ఇప్పుడు మనం ప్రభువుని చూస్తున్నామా? ఇప్పుడు మనం చెప్తాడా, మనకు ఆత్మీయ గుడితనం ఉంది. అవునా కదా? అయితే మనం కూడా ప్రభువుని చూడాలి, ప్రభువు పిలవాలి. గుడ్డివాడే చేస్తున్నాడు, ప్రభు నన్ను ఖండించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, చేతులు పెడదామా, రెండు చేతులు, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. బాగా ప్రార్థన చేస్తున్నాండి. ఒక సంవత్సరంతో చేశాడు ప్రార్థన, యేసుడు రాలా. రెండో సంవత్సరం చేశాడు ప్రార్థన, యేసుడు రాలా. వదిలేశాడంటే వదిలేశాడా? మనమైతే 2 వారాలు వస్తాం, 3వ వారం పోతగా ఇంకేం పోతాం, చాలా దూరం ఉందిగా, ఇంకేమో పోతాం అని ముగించుకుంటాం. అవునా కదా? 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి. అయినా ప్రభు రాలా. 3 సంవత్సరాలు చేశాడు, అట్లా చాలా సంవత్సరాలు చేశాడండి. అయితే ఒకరోజు యేసు ప్రభు ఆ వీధి గుండా అలా వస్తున్నాడని చెప్పి తెలిసిందండి. ఎవరికి చెప్పాలి, గట్టిగా తెలిసిందండి. వెంటనే యేసు వస్తున్నాడని చెప్పేసి ఆ రోజు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. బాగా ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డోడికి ఆస్తుంది. ఏముంది, ఏమొస్తుంది తెలుసా? ఒక దుప్పటి, ఒక కర్ర, ఒక ప్లేట్. అదే ఇది వాడి ఆస్తి. కర్ర, దుప్పటి, ప్లేట్ అనమాట. ఈ ఆస్తి ఇప్పుడు పక్కన ఉంటుంది, లేకపోతే ఎట్లా? అవునా కదా? అయితే బాగా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. ఆ వీధి గుండా వచ్చింది తెలిసిందండి. ఇంకా కేకలేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? కేకలేసి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, 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 నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి ప్రభా అని చెప్పి, నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నా దగ్గర అని చెప్పేసి బాగా కేకలేస్తున్నాడు. ఆయన ఆ వీధి గుండా రాగానే వేల మంది జనాలు ఉన్నారు ఆయనతో. ఎంతమంది ఉన్నారు? వేల మంది ఉన్నారండి. మహా జ్ఞానులు ఎవరు ఉన్నారు. కొంత బాగు చేయాలి, బాగు చేసుకుందాం వచ్చిన కొంతమంది, కొంత ఇదేం బాగు చేసుకోవడం వచ్చిన కొంతమంది, కొంత వ్యతిరేకంగా మాట్లాడేవారు కొంతమంది, అట్లా కొంత శిష్యులు వేల మంది ఉన్నారు ఆయనతో పాటు. ఎవరితో పాటు? యేసు ప్రభుతో ఉన్నారు. అయితే ఆ వాళ్ళ మీద యేసు ప్రభు చూపు లేదండి. యేసు ప్రభు చూపు పేరు మీద ఉంది చెప్పాలా? గుడ్డివాడి మీద ఉంది. గుడ్డివాడి మనసు ఎవరి మీద ఉంది? యేసు ప్రభు మీద ఉంది. చూసారండి, అంత దూరం వచ్చానండి. యేసు ప్రభు వస్తున్నానండి. ఇక సౌండ్ ఏర్పడుతుంది, జనాలు వస్తే సౌండ్ కదా, అట్టు యేసు వస్తున్నాడు చెప్పేసి, యేసు వస్తుందని చెప్పేసి ఇంకా కేకలేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? కేకలేస్తున్నాడు. ఆ పక్కన అంటాడు, ఏమిటంటే నర్మిన్ నర్మిన్ అడుగుతున్నాడు. నువ్వు పిలిస్తే పోతాడా? ఏమంటున్నాడు? నువ్వు పిలిస్తే యేసు పోతాడా? మీ పెద్ద పెద్ద పిలిస్తే మరి రావట్లే. నువ్వు పిలుస్తాడు యేసు ప్రభు నర్మిన్ నర్మిన్ అంటున్నాడు. నోరు పోయి అనగానే ఇంకా ఎక్కువ కలుస్తున్నాడండి. ఏం చేస్తాడా? ఏం చేస్తాడా? మనమైతే బాగా అంటే దాని బాగా ప్రార్థన చేస్తున్నామంట. అదే ఎందుకంట ఆయన హృదయంలో వ్యాధులు ఎక్కువైపోయింది. బాగు చేసుకున్న తపన, దానికి ఆ ఆశ, విశ్వాసం, దేవుడి చేత బాగు చెప్పుకోవాలి, ప్రభు చేత బాగు చెప్పుకోవాల కోరిక బలం ఓడిపోయింది దానికి. ఆయన వదలట్లే, ఎట్టింది నేను బాగు అవుతానంతే, నా దేవుడిని బాగు చేస్తానంతే. అలా ఉన్నవాడికి కేకలు వస్తాయి, అదుపులు వస్తాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది. అలాంటి కోరికల వాళ్ళకి కోరికలు బాగా తాగుతాం అంటే ఏదో వద్దాం చూద్దాం అనేటట్టుంటారు. ఎవరు అట్టండేదే
చూద్దాం వాళ్ళు అనమాట. నేను బాగా కావాలా, నా తప్పులను ప్రభు బాగా చేస్తాడు అనే వాళ్ళకి ఒక వేదన, ఒక బాధ, తపన. బాగైందో వాళ్ళు మనసు ఊరుకోదు, దేవుడు తాకిందో వాళ్ళు ఊరుకోరు. అర్థమవుతుందండి? అది విశ్వాసం అంటే. అర్థమవుతుంది? అప్పుడు వెంటనే యేసు వస్తున్నాడండి. యేసు తెలియదా? యేసు తెలియదండి. గుడ్డివాడు కేకలేస్తుంది తెలియదండి. కేకలేస్తాడు. యేసు వచ్చాడండి. అట్లా వచ్చాడు. ఈయన ఇంటి పక్కనే ఉన్నాడు. ఆ ఇంట్లో రోడ్డు వచ్చాడు. ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చాడు. పిలుస్తు గుడ్డోడు పిలుస్తుండగా గుడ్డ దగ్గర రావాలి లేదా? గుడ్డోడి దగ్గర రాకుండా ఆయన దాటుకుని పోతున్నాడు. ఎవరు? యేసు ప్రభు. అప్పుడు గుడ్డలో ఉంటాంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను వీడిపోకయ్యా, నీవు తప్ప లోకములో నాకెవరున్నారయ్యా, నీవు తప్ప లోకములు నాకేది వద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. ఏమంటాడు? నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్నానయ్యా. చూశారండి? అట్లా దాటిపోతున్న యేసు కాదు, ఒక గుడ్డివాడు, ఒక పిచ్చగాడి, ఒక గుడ్డివాడి ప్రార్థన విని నిలిచిపోయిందండి. సృష్టికర్త కాదు పడలేదు, సృష్టికర్త నిలిచిపోయాడు ఒక గుడ్డివాడి ప్రార్థన విని. హల్లెలూయా! చరాచర సృష్టిని సమస్తాన్ని నిర్మించిన దేవుడు యేసు, ఆయన కాలు నిలిచిపోయింది. ముందుకు అడిగేలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఆ గుడ్డి వాళ్ళు ఉన్న భక్తి, ఆ ప్రార్థనలో ఉన్న ఆసక్తి, విశ్వాసం. అటువంటి ప్రార్థన చేస్తున్నామండి. కొంతమంది ప్రార్థన చేయడానికి సిగ్గుపడతారు, కొంతమంది ఏడుస్తానికి సిగ్గుపడతారు, కొంతమంది 10 మంది చూస్తారు మనం ఏడిస్తే అరిస్తే సిగ్గుపడతారు. అట్లాంటి ప్రార్థనలు ఎప్పుడు పనిచేయవు. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళబోయే పనిరావు. అలాంటి ప్రార్థనలు వేస్తే హృదయపూర్వకంగా నీ ప్రార్థన ఉండాలా. ఎట్లుండాలని ప్రార్థన? హృదయపూర్వకంగా నీ ప్రార్థన ఉండాలా. ఆ ప్రార్థన హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఉంటుందో ఎక్కడున్నా కానీ దేవుడు నీ దగ్గర నడిపిస్తుంది, యేసు నీ దగ్గర నడిపిస్తుంది. హల్లెలూయా! 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 ఒక సహోదరు వచ్చింది ఒక రోజు. నేను చాలా మందిని చూశాను, కానీ కొంతమందిని చూసినప్పుడు నాకు కూడా హృదయంలో బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు కొంతమందిని చూస్తే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంత బలంగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఆపలేరు, వాళ్ళ విశ్వాసం దేవుడు తప్పించలేరు. వాళ్ళ ప్రార్థన దేవుడు దిగి రావాల్సిందే. అలా ఉంటే వాళ్ళ ప్రార్థనలు. అర్థమవుతుందండి? ఒకరోజు ఒక సహోదరు వచ్చింది, కూర్చుంది, వాక్యం వింటుందే కానీ ఆ మనసులో లేదు. అర్థమవుతుంది మీకు? ఆ మనసులో లేదండి. వాక్యం వింటుంది అంతే, మనసు వాక్యం ఉంటుంది, ఆత్మ దేవునికి మాట్లాడుతుందండి. ఆత్మ ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, కూర్చుంది, కొంగేసుకుంది, కన్నీరు తుడుచుకుంటుంది, వాక్యం ఉంటుంది, కన్నీరు తుడుచుకుంటుంది, వాక్యం ఉంటుంది. చూసారా? వెంటనే దేవుడు నాతో అంటున్నాడు, ఫలానా సహోదరి నువ్వు వెళ్ళి చేయబెట్టాడు. నేను వెళ్ళి చేయబెట్టానండి. చేయబెడితే అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చెప్పాడంటే, నా కుమార్తె డాక్టరు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. డాక్టర్ ఏం చెప్పాడంటమ్మా, నువ్వు బాగావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. నేను నీ బాగు చేయబోతున్నాను, నేను నీ ఆయుష్ని పెంచబోతున్నాను. ఇదిగో నీ ఆయుష్, నీ కాలగతులు నా చేతిలో ఉన్నాయి. నేను నీ బాగు చేయబోతున్నాను, నేను నీ స్వస్థపరచబోతున్నాను. నేను నీ ఆయుష్ని నేను పెంచబోతున్నాను. భయపడుకో, అదే పడుకో, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అని దేవుడు ఆ రోజు నా ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా! అంటే ఆ కింద పడిపోయింది, అది కూర్చున్నాయి, బాధపడిపోయింది, ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, కన్నీరు కాచి పాపాలు పొగడం మొదలుపెట్టింది. హల్లెలూయా! 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 నేను చెప్తున్నాను, నిజంగా
విశ్వాసం కలిగిన హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవుణ్ణి దగ్గర అనిపిస్తుంది. నన్నే దేవుడు పొమ్మన్నాడు, ఆమె నా దగ్గర రావడం కాదు, నువ్వు వెళ్ళి చేసిపెట్టు. చూశానండి, దేవుడే వచ్చాడు ఆ దగ్గరికి. దేవుడు వచ్చి దేవుడు దిగి వచ్చే ప్రార్థనలు చేయాలా. ఒట్టి ప్రార్థన కాదు, దొంగ ప్రార్థన కాదు, ఒట్టి పెదవుల ప్రార్థన కాదు. అర్థమవుతుందండి? హృదయంలోంచి ఇచ్చే ప్రార్థనలు, కేకలు వేసే ప్రార్థనలు, మనస్ఫూర్తిగా ప్రార్థనలు, ఆ ప్రార్థనలు చేయాలి నువ్వు. అప్పుడు నీ కుటుంబ పరిస్థితి నీవు భరిస్తావు, నీకు రోగం పోతుంది. అంతమంది వచ్చాడు. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు నేను నెల రోజులు చెప్తున్నానండి. ఎన్ని రోజులు చెప్తున్నాడు ఆయన? ఎన్ని రోజులు చేయడమా? నెల పైన ఇది వచ్చి ఒక్కసారి కూడా నాకు బాగలేదండి. నేను నా ముందు నాకు బాగా అయిపోయింది, ఆ విధికి బాగైంది, వీడికి బాగలేదు చెప్పాలి మీరు. హృదయం నుంచి ప్రార్థన రావట్లే. అర్థమవుతుందండి? హృదయం నుంచి ప్రార్థన రావాలి. నీ హృదయం నుంచి ప్రార్థన వస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేతులు పెడతావా? హల్లెలూయా చదువా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెబుతున్నాను, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి చెప్పే ప్రతి మాట కూడా లెక్క ఉంది. అర్థమవుతుందండి? ప్రతి ఒక్క దాని లెక్క ఉంది. అది నువ్వు తెలుసుకోవాలా. మనం అనుకుంటాము మన ప్రార్థన పనుల దేవుడు, మన ప్రార్థన దేవుడు అసలు ఆలకిస్తాడా? అసలు మన ప్రార్థన వింటాడా? మన పాపాత్మలే అబద్ధాలు ఆడుతుంటాం, లేకపోతే మన వృత్తి సరిగ్గా లేదు అని మనం అనుకుంటాం. నేను చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని, పరిశుద్ధురాలు అని, లేకపోతే మంచిదనం అని, గొప్పదనం అని. ఇది నీకోసం కాదు, నీ విశ్వాసం చూసి. నీకు విశ్వాసం ఉంటే నువ్వు అపవిత్రమైన నీ విశ్వాసం ద్వారా పవిత్రపరుస్తాడు. తర్వాత నీ జీవితాన్ని మారుస్తాడు, నేను బాగు చేస్తాడు. అర్థమవుతుంది? అందుకే అన్నాడు, నేను నీతిమంతుల కోసం రానా, నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం వచ్చాను. నేను పాపుల కోసం వచ్చాను, కానీ నీతిమంతుల కోసం రాలా. డోంట్ కేర్, నీతిమంతులు అవసరం లేదు నాకు, పాపులు కావాలా. ఎందుకు? పరిశుద్ధపరచడానికి. అవునా కాదా? హల్లెలూయా హల్లెలూయా. పాపంలో ఉన్న నీ జీవితాన్ని మార్చడానికి, శాపంలో ఉన్న నీ బ్రతుకులు మార్చడానికి, రోగంలో ఉన్న నీ శరీరం మార్చడానికి, ఎందుకు నా జీవితంలో నీ బ్రతుకులు మార్చడానికి, నీ ఆత్మ మా శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారు ఇలా వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్చుకోవాలి. ఈ హృదయం మార్చుకొని ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలా. ఈరోజు నీ హృదయము ఆయనకు అప్పచెప్పాలి. ఈ రోజు నీ ప్రార్థన హృదయం నుంచి రావాలి. ఈ రోజు నీ ప్రార్థన రోజు వచ్చి చెప్పు కూర్చొని వినేసి వెళ్ళిపోయి యేసయ్య ప్రభు అల్లులే అంటే కుదరదు. కన్నీటితో ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాలా. అది దేవుడు ఆశపడుతుంది. నువ్వు నిజంగా కన్నీటితో ప్రార్థన చేస్తే ఈ రోజు దేవుడిని తాగడానికి ఆశపడుతున్నాడు. మరి హృదయం నుంచి ప్రార్థన చేస్తున్నావా? హృదయంలోంచి గుడ్డివాడు ప్రార్థన చేశాడండి. హృదయంలోంచి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో నిలిచిపోయింది, ప్రభు కాలు నిలిచిపోయింది. అడుగు ముందు వాళ్ళ తిరిగి వచ్చి తిరిగట తెలంగాణ అంటున్నాడు, ఆ గుడ్డివాడిని పిలవండి. ఏమంటున్నాడండి? గుడ్డివాడి దగ్గర మనం పోవాలా? మన దగ్గర గుడ్డి వస్తారా? చెప్పాలి, మీరు చెప్పాలా? అవునా కదా? అది యేసు అంటాడు, ఆ గుడ్డివాడిని పిలవండి. అప్పుడు వేరే నోరు మీద ఎందుకు కేకలేస్తాం అనే వాళ్ళు అంటున్నారు, మరే నీ ప్రార్థన యేసు విన్నావా, నేను పిలుస్తున్నాను రా అన్న వెంటనే పరిగెత్తుకుంటే గుడ్డెడు వెళ్ళి యేసు కాలు మీద పడిపోయాడు. ఎలా పట్టాడండి? కళ్ళు లేవు కదా, కరెక్ట్ గా ఆయన కాలు మీద ఎలా పట్టాడు? ఎలా పడ్డాడు చెప్పండి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అర్థమవుతుందండి? మున నేత్రాలు ఎరిగించబడ్డాయి అతనికి. అందుకని ఆయన కాలు మీద పడంగానే యేసు అతను లేపాడు. ఆ యేసును పట్టుకొని లేపాడండి. లేపంటున్నాడు, నీకేం కావాలని అనుకున్నాడు. ఏమంటున్నాడు? అదేంటది? గుడ్డోడు ముందు పెట్టుకొని చూపుదని తెలియదమ్మా, తెలుసు కూడా, ఇంక నీకేం కావాలి అని ఎందుకు అడుగుతున్నాడు? మనసు ఎందుకు అడుగుతున్నాడంటే ఈ గుడ్డోడు నన్ను పిలిచాడు. అప్పుడు కూడా పరిచే విశ్వాసంలో అప్పుడు కూడా పరిచే. అప్పుడేమంటాడు?
అంటే అర్థం ఏంటి? నీకేం కావాలంటే ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, బిల్డింగ్ కావాలా, డబ్బు కావాలా, లేకపోతే మంచి ఒక అమ్మాయి కావాలా, లేకపోతే ఇంకేమైనా కావాలా అని దాని అర్థం. అప్పుడు ఏమంటాడు తెలుసండి? ఈ గుడ్డోడు ఏమంటా అంటే, ప్రభువా నాకేం అవసరం లేదు, నిన్ను చూసే నేత్రాలు నాకు ప్రసాదించు. ఏమంటున్నా అంటే, నిన్ను చూసే నేత్రాలు నాకు ప్రసాదించు. నిన్ను చూస్తే చాలయ్యా, నా జీవితం ధన్యమైపోతుంది. నువ్వు సృష్టికర్తవి, నువ్వు మహాపురుషుడివి, నువ్వు పాపం రచిస్తానికి పుణ్యాత్ముడు, నువ్వు పరమాత్మ మార్గంలో సత్యం నీవే. నిన్ను చూస్తే చాలు నా జీవితం మారిపోద్ది, నేను బాగైపోతా. నిన్ను చూసే నేత్రాలను ప్రసాదించు. యేసయ్యా నిన్ను చూడాలని ఉంది. ఏమంటాడు? నిన్ను చూడాలని ఉంది. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరున్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా తోడు నీవయ్యా, ఇమ్మానుయేలైనా నా తోడు నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. నా ప్రాణము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. నా ప్రాణము నీవయ్యా, నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా సర్వము నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. ఆ విధంగా ఎప్పుడైతే చెప్పాడో వెంటనే యేసు ఏమని తెలుస్తుంది? ఆయన యొక్క కళ్ళ మీద చేతులు ఉంచాడు. చేతుల నుంచి అంటాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. ఏమన్నాడంటే, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నువ్వు సూపగలవు కలుగు కాకన్నాడు. వెంటనే ఆ చేతులు తీసినట్టే తేటగా చూడడం మొదలు పెట్టాయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూచారండి, బిచ్చగాడి దగ్గరకు వచ్చి బాగు చేశాడు. దేవునికి నేను చెప్తున్నాను, బిచ్చగాడని, డబ్బున్నడని, దరిద్రులని, మంచులని, చెడ్డలని, పాపకులని, పరిశుద్ధులని లేదండి. అది ఒకటే చూసేది, విశ్వాసం చూస్తాడు. ఏం చూస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తాడు చెప్పండి? చెల్లు పెడుతుందా? విశ్వాసం. చెల్లు పెడుతుంది. హల్లెలూయా. ఏం చూస్తున్నావు? నీలో విశ్వాసం. నీకు డబ్బు ఎంత చూడటం, నువ్వెంత అంతగా చూడటం, నువ్వు తెలియగా చూడటం అర్థమవుతుందా? ఏం చూస్తాడు? నేను విశ్వాసం చూస్తాను, నేను విశ్వాసం చూస్తాను. అర్థమవుతుందా? అయితే ఈ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన దాకా ఆయన ప్రార్థన మానలేదు, ఆయన ఆరాధించడం మానలేదు, కేకలని మానలేదు. మనం కేకలేసి పెద్దగా ప్రార్థన చేస్తున్నామా? చెయ్యండి. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. కేకలేసి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలా? పొలం కొడుతున్న ఒక అతను ఉన్నాడు. అతను ఒక ఇంట్లోకి వెళ్ళాడండి. ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆడ మనిషి నుంచి ఒక దెయ్యం వచ్చేస్తుంది. ఒక దెయ్యం వస్తుంది, ఆడ మనిషి నుంచి దెయ్యం వస్తుంది. వచ్చేస్తుంది, నీవు దేవుడి దాసుడివి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో, నేను తట్టుకోలేకపోతున్నా. చూడండి, దేవుని శక్తి ఎప్పుడైతే ఆవరించిందో, దేవుడి మహిమ ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో, యేసుడు ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో అర్థమవుతుందా? ఆమెలో ఉన్న దెయ్యం పటాపంచలైపోయింది. అర్థమవుతుందా? నీలో ఉన్న దుర్మార్గత,
దెయ్యాలు, పాపాలు, శాపాలు, లోపాలు, రోగాలు, సమస్యలు, అప్పులు ఇవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? కన్నీరు వేసి అందులో కేకలేసి మనస్ఫూర్తిగా గుడ్డివాడవలే బాగా ప్రార్థన చేయాలి. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఆరాధన, ప్రార్థన, స్థుతులు అన్ని కూడా దేవుని నువ్వు అర్పించాలి. మరి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనీసం రోజుకి 1 గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు నువ్వు? చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు? దాన్ని బట్టి 1 గంట కూడా ప్రార్థన చేయట్లేదు. 1 గంట నువ్వేం చేయాలంటే దేవునికి కేటాయించాలి ప్రార్థనకి. అర్థమవుతుందా? రోజులు 1 గంట కేటాయించి ప్రార్థనలు గడపాలి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మొక్కల మీద ఉందామా? మొక్కల మీద